నామినేషన్ గురించి ఒక 2 మాటలు నేను ఎమ్మెల్యే గారికి తెలియజేసే ముందు వారికి మనము బొకే ఇచ్చి ఆహ్వానం పలుకుతున్నాం. అలాగే అసోసియేషన్ వారు మన గ్రామానికి వచ్చేసి దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి గారిని, అలాగే వేదిక పైన ఉన్న సాయిరెడ్డి గారు, రంగారెడ్డి గారు, వివిధ కాంగ్రెస్ ప్రముఖ నాయకులందరికీ, కార్యకర్తలకు, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మనము ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి నాగమణి గారు ఒక మంచి అవకాశం ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా అనేక మాట మన కాలంలో రావటం ఇక్కడ జరుగుతుంది. అయితే మనందరం కూడా ఒకటి గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మనం ఒక లీడర్ నమ్ముకున్నామో ఆ లీడర్ అమ్మటే ఉండడానికి సాయశక్తిలా ప్రయత్నం చేస్తే ఎప్పుడైనా ఘన విజయాలు సాధిస్తాకి చాలా అవకాశాలు ఉంటాయని మీ అందరికీ నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే వచ్చినప్పుడు ఒక మాట, పోయిన తర్వాత ఒక మాట అనేది ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం ఈ యొక్క కాలనీలో పట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతకుముందు కూడా గతంలో ఎమ్మెల్యే గారు మనకు చెప్పారు, ఒక 30 ఎకరాలు ఇక్కడ ఇంకా సాగుబడిలో ఉంది. సార్ అనుమతిస్తే వారి దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వమంటే మేము సాయశక్తుల ప్రయత్నం చేసి వారి నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొస్తామని ఆ రైతుల దగ్గర నుంచి తప్పకుండా తీసుకొచ్చి తమకి ఆ పత్రాన్ని అందజేస్తామని ఈ సభాముఖంగా మీకు విన్నవించుకుంటున్నాను. కావాల్సింది ఏముంది ఇక్కడ అంటే, గతంలో సార్ ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు గాలివాన్లో అవన్నీ జరిగినప్పుడు కూడా అనేక రకాలుగా మన కాలనీని ఆదుకోవటం ఇవన్నీ మీ అందరికి తెలిసిందే. అని మనం ఎప్పటికప్పుడు నిర్లక్ష్యం చేస్తూ ఉంటే మంచిది కాదు. కనుక మనకి సారు సహజంతో ఈ యొక్క రోడ్ని మరి యొక్క కెనాల్ కట్టుకున్న పైప్ లైన్ కూడా మీకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కృతజ్ఞత ఉంచుకొని మనం సారమటే ఎప్పుడు ఉంటే కనుక ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. అలాగే మనకి ఏ కార్యక్రమం కావాలన్నా ఏది కావాలన్నా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలోనే ఉంటాయి. కాబట్టి మనం చేపించుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం పార్టీకి అనేది ముఖ్యం. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది వక్తలు ఉన్నారు కాబట్టి వారందరూ మాట్లాడతారు. కాబట్టి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు. జై జై కాంగ్రెస్. ఈరోజు మన మాధవ నగర్ కినాల్ కట్ట కార్యక్రమ పెద్దలు మన ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి అన్న గారికి, ఈ స్థానిక సింగల్ విండో అధ్యక్షుడు నాగేశ్వరరావు గారికి, మాజీ ఐడిసిఎంఎస్ చైర్మన్ సాయిరెడ్డి గారికి,
ప్రియదర్శిని మహిళా సంఘ అధ్యక్షురాలు మా పాత మిత్రులే కాబట్టి నాగమణి గారికి, మా ఎల్లయ్య గారికి, తరుణ్ గారికి, సాయిరెడ్డి గారికి, పేరు పేరున కాంగ్రెస్ కార్యకర్తల అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వాలు ఏం చేసినాయనేది మీ అందరికీ తెలుసు. మేము ఎలక్షన్ మూమెంట్లో మీ కాలనీకి వచ్చినప్పుడు మీ సమస్యలు చెప్పినాయి, తప్పకుండా అందులో కొన్ని మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చెప్తారు క్లుప్తంగా. కానీ పనిచేసే పార్టీ ఏది ఉన్నదన్నది మీరు ఆలోచించాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేస్తున్న కార్యక్రమాలు, ఇలా రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలకు ఉచిత ప్రయాణం చేయడానికి బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ 500 రూపాయలకు మన పేదవాళ్ళందరికీ సిలిండర్ ఇస్తా ఉన్నాం. అంటే ఒక ఇంటికి ప్రతి నెలకి 1000-1500 రూపాయలు లాభం చేకూర్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా పేదోళ్లకు అండదండలుగా ఉండి పేదోళ్లకు అన్ని విధాలా చూసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కన్న తల్లిలాగా. కానీ మీరు నాగేశ్వరరావు గారు ఇప్పుడు చెప్పినట్టు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వీధి విధానాలని ఆలోచన చేసి ఈ కాంగ్రెస్ పార్టీ వెనువంట ఉంటే మీకేది కూడా మీ ఏదైతే ఆలోచన ఉన్నదో అవన్నీ కూడా చేసి పెట్టడానికి మన పెద్దలు, మన ఎమ్మెల్యే గారు ఉన్నారని చెప్పేసి మీకు మనం చేస్తాం. ఎందుకంటే మీరు ఒకటి చెప్తే ఆలోచన చేసి దానికి రెండో పని కూడా చేసే విధానం తన దగ్గర ఉంది. ఎక్కడ లేకుండా ఇప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇలా మన నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యూన్సీలో జరుగుతూ ఉన్నాయి. పేద ప్రజలే కానీ, రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ, రేపు 26వ తారీఖు నాడు మళ్ళా ఇంద్రమ్మ ఇల్లులు కానీ, రేపు మీ అందరికి రేషన్ కార్డులు కానీ. అంటే గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందన్నది మీరు ఆలోచించాల్సిందిగా మేము మనవి చేస్తున్నాం. ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక రోడ్ వేయలేదు. మీ కాలనీలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఇలా చూడండి, ఇప్పుడే నాగేశ్వరరావు గారు చెప్పారు, మనం ఆ రోజు మీరు అడిగినరు, రోజు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు పైప్ లైన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మీ పెండింగ్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లులు వస్తూ ఉన్నాయి. పట్టాలు తీసుకున్న తర్వాత ఇంద్రమ్మ ఇల్లు పెద్దలు ఎక్కడ కూడా పేదల కోసమే ఆలోచించి ఆర్డిషియల్ కృషి చేస్తున్నటువంటి పెద్దలు మన ఎమ్మెల్యే గారి వెనువెంటే ఉండాలని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేస్తూ నాకు అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు చాలా ర్యాపిడ్ గా ప్రజల్లోకి వెళ్తూ కార్యక్రమాలని నిర్వహిస్తూ ఎంతో మందికి ఎన్నో ఏరియాలలో కార్యక్రమాలు నిర్వహిస్తూ పనులు చేస్తూ ముందుకు సాగుతున్నారు. మన దగ్గరికి కొన్ని లక్షల కోట్ల బడ్జెట్ తీసుకురావడానికి కూడా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి కంపెనీలను కూడా తీసుకొస్తున్నారు. అది కాకుండా వారి అడుగు జాడల్లో మన ఎమ్మెల్యే గారు ఉంటూ వారు గెలిచిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత శ్రమకు ఓర్చి కూడా ఎన్నో ఏరియాలు తిరుగుతూ, ఎన్నో గల్లీలు తిరుగుతూ, విలేజ్లు తిరుగుతూ, గ్రామాలు తిరుగుతూ, మండలాలంటూ వెళ్తూ కార్యకర్తలను ప్రోత్సహిస్తూ అక్కడ ఉన్న సమస్యలని తెలుసుకుంటూ వాటి సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారిని భూపతి రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మాధవ నగర్ శివార్లోని శ్రామిక నగర్లో మరి అలా దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా మరి ఈ ప్రియదర్శిని మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి సోదరమణి నాగమణి గారు, అదేవిధంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, మన సింగిల్ విండో చైర్మన్ నాగేశ్వరరావు గారు, హనుమంతు గారు, మరి మీ గ్రామ నివాసైనటువంటి తరుణ్ గారు, వేణు గారు, మరి మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు, సాయిల్ గారు, శేఖర్ రెడ్డి గారు, మరి సాయిరెడ్డి గారు, లింగం గారు, మన మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారు, మరి వేదిక కింద ఉన్నటువంటి వినోద్, శ్రీను, అదేవిధంగా భోజన్న గారు, మరి రఘు గారు, సుభాష్ గారు, భాస్కర్ రాజు, వీళ్ళందరూ కూడా పేరు పేరున మరి గ్రామ పెద్దలకు, ఇక్కడ ఉన్నటువంటి
మా అక్క చెల్లెలందరూ కూడా మరి అదేవిధంగా మహిళా సంఘం సోదరి మనులకు ఆర్గనైజేషన్స్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాము. ఇది అనుకోకుండా వచ్చినటువంటి కార్యక్రమం. నిన్ననే అంటే తను వచ్చి ఇక్కడ మరి ఇంకా చలికాలం ఇంకొక నెల రోజులు ఉన్నా సార్ ఇక్కడ చాలా పెద్దరికంలో ఉన్నారు. మా ఆర్గనైజేషన్ తరఫున మేము కొన్ని దుప్పట్లు పంపిణీ చేస్తాం, మీరు రావాలనుకున్నప్పుడు సరే అని వెంటనే మరి షెడ్యూల్ చూసుకొని చెప్పడం జరిగింది. యాక్చువల్లీ ఆల్రెడీ ప్లాన్ ఉండే మనకు. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు మీ దగ్గరకు వచ్చి చెప్పినట్టు సరే ఇప్పుడు 80 మంది ఇళ్ళకు అందరు కూడా ఇళ్ళ పట్టాలు లేవు, కరెంటు కనెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా పట్టాలు రెగ్యులరైజ్ చేసి మరి ఇళ్ళ నంబర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు చేస్తామని చెప్పినాము. అయితే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆబ్జెక్షన్స్ వల్ల కొన్ని ఆగినాయి. దాని కూడా ప్రాసెస్లో ఉంది. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నివాసం, ఎందుకంటే 25 సంవత్సరాల నుండి దగ్గర దగ్గర అంతా నివాసం ఉంటున్నారు, మీకు కరెంటు కనెక్షన్స్ ఉన్నాయి, సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఓటు హక్కులు ఉన్నాయి, మరి ఆధార్ కార్డ్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మీకు కావాల్సిన అంటే ఈ జాగాకు పట్టాలు కానీ ఇళ్లకు నంబరింగ్ కానీ అన్నీ కూడా ఇప్పిస్తాం. అయితే ఆ రోజు ఎన్నికలప్పుడు దాంతోపాటు చెప్పడం జరిగింది, ఇక్కడ ఈ రోడ్డు కూడా కావాలా, బాగా పరిస్థితి బాగాలేదని. అంటే ఈ రోడ్డు కూడా ఇప్పుడు శాంక్షన్ అయింది. ఒక వారం రోజులే మేము వచ్చి ఇక్కడ ఫౌండేషన్ కూడా వేద్దాం అనుకున్నాం. మనకు మాధవనగర్కు ఈ టఫ్ ఐడిసి కింద దగ్గర దగ్గర ఒక అంటే ఒక 1.2 km 1.2 కిలోమీటర్ల బీటీ రోడ్ శాంక్షన్ అయింది. ఇది మనం మొత్తం కలిస్తే 0.7 కిలోమీటర్స్ వస్తుంది. రిమైనింగ్ది కూడా ఇక్కడ మన క్యాన్సర్ హాస్పిటల్ ముందు ఈ బిల్డింగ్ నుండి క్యాన్సర్ హాస్పిటల్ వరకు కూడా రోగులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ రోడ్డు బ్యాలెన్స్ అక్కడ పెట్టడం జరిగింది. ఈ 2 రోడ్లు మరి ఒక 360 మీటర్స్ సీసీ రోడ్డు, 1 కిలోమీటరు సీసీ డ్రైన్స్, అదేవిధంగా మన శ్మశాన వాటికకు 200 మీటర్ల కాంపౌండ్ వాళ్ళు. తర్వాత మన దగ్గర సిడిపి ఫండ్స్ వచ్చింది, మన ఎస్డిఎఫ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు వారం 10 రోజుల్లో నేను మళ్ళీ వస్తాను. నిన్ననే జూపల్లి కృష్ణారావు గారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా మన జిల్లాకు రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మన విలీన గ్రామాలు ఏదైతే ఉందో ఇప్పుడు ఈ మాధవనగర్ కానీ, ఆర్యనగర్, బోర్గాము, ఈ 3 అన్నిటి కూడా దగ్గర దగ్గర 700 కిలోలీటర్ల ట్యాంకులు కూడా మనకు శాంక్షన్ అయినాయి. నిన్ననే శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఈ ప్రాంతానికి కూడా డ్రింకింగ్ వాటర్ మరి డ్రైన్స్ కొరకు కూడా డబ్బులు రిలీజ్ అయినాయి. దాంట్లో 60% మన రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక 30% ఏమో కేంద్ర ప్రభుత్వానికి, ఇంకా 10% ఏమో మున్సిపాలిటీ వాళ్ళకి. సో ఇట్లా మనం అంటే ఇవాళ దగ్గర దగ్గర ఇప్పుడు మన నిజామాబాద్ జిల్లాలోనే, మన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోనే 250 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం పెట్టి డ్రైన్స్ కొరకు, డ్రింకింగ్ వాటర్ కొరకు నిన్ననే శంకుస్థాపన చేసుకున్నాం. తప్పకుండా మీ అందరు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా త్వరలోనే సాల్వ్ అవుతుంది రామూరు. సో ఇది ఈ విధంగా ఉంటే మీకు అందరు కూడా తెలుసు, గతంలో ఎన్నికల్లో మేము ఇక్కడ వచ్చి మీ దగ్గర ఓట్లు అడిగినప్పుడు నన్ను గెలిపించండి, తప్పకుండా ఈ కాలనీకి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది. దానికి కట్టుబడి ఉన్నాం. ఇవాళ ఆ రోజు మేము 6 గ్యారెంటీలు చెప్పినాం. దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం కానీ, మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా కావడం కానీ, మరి అదేవిధంగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం. ఇవాళ ఇప్పుడు రాబోయే కాలంలో మీకు అందరు కూడా తప్పకుండా అంటే రేషన్ కార్డులు అందరు కూడా లేని వాళ్ళకి అందరు కూడా రేషన్ కార్డులో ఉన్న మెంబర్స్ అందరు కూడా 6 కిలోల సమబియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి టెక్నికల్గా ఇంకా మాట్లాడాలి నేను. మరి ఇప్పుడు మీకు ఈ పట్టాలు లేవు కాబట్టి మరి ఇందిరమ్మ ఇండ్లు ఎట్లా అవుతుంది, మరి రెగ్యులర్ అయినాక చేయొచ్చా, ముందుకు చేయొచ్చా అన్నది నేను అధికారులతో మాట్లాడి చెప్తాను. సరే ఇప్పుడు ఈ సీజన్లో కాకుండా మళ్ళీ సీజన్లో అయినా కూడా తప్పకుండా మీకు ఇందిరమ్మ ఇండ్లు ఈ పట్టాలు ఇప్పించి ఖచ్చితంగా చేపిస్తాం. మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు 5 ఇళ్లలో 20,000 ఇండ్లు వస్తాయి మీకు. మాధవనగర్కు ఖచ్చితంగా అందరికి ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇండ్లు వస్తాయి. అది కూడా నేను చేపించి పెడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకా ఇప్పుడు మనం 26వ తారీఖు నుండి ఇంకా చాలా స్కీమ్లు. ఇప్పుడు రైతులు సరే ఇక్కడ ఎక్కువ రైతులు లేరు, మాధవనగర్లో చాలా పెద్ద రైతులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనకు రైతులకు రుణమాఫీ కొంతవరకు ఒక 21 లక్షల మంది రైతులకు మనం రుణమాఫీ చేసినాం. తర్వాత మిగతా వాళ్ళకి ఇంకా రాబోయే కాలంలో చేయబోతా ఉన్నాం. మళ్ళీ పండించిన పంటకు సన్నవడ్లకు బోనస్ ఇచ్చినాం. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తూ ఉన్నాం. సో రాబోయే కాలంలో కూడా బోనస్ కంటిన్యూ ఇస్తూ ఉన్నాం.
సో ఈ విధంగా రైతులను ఆదుకోవడానికి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ రైతు భరోసా కూడా గతంలో కేసీఆర్ ఇచ్చినటువంటి 4-5 విడతలలో వచ్చినటువంటి రైతు బంధు పేరు మీద, పెట్టుబడి సహాయం పేరు మీద 5,000 రూపాయలు ఎకరానికి పంటకు 2 పంటలకు కలిసి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మొదలు 4,000 ఉంటే తర్వాత 5,000 చేసిండు. అయితే తీరా మన ప్రభుత్వం వచ్చినాక లెక్కలు చూస్తే దాంట్లో వ్యవసాయానికి సంబంధం లేని రైతులకు కూడా, అంటే ఇప్పుడు ఈ నాలా కన్వర్షన్ అయ్యి ప్లాట్లు వేసుకున్న వాళ్ళకు, లేకుంటే రోడ్లకు, లేకుంటే ఇంకా ఇండస్ట్రీస్కు, రైస్ మిల్ పెట్టిన వాళ్ళకు, లేకుంటే మైన్స్ కొరకు పోయిన వాళ్ళకు కూడా ఇచ్చారు. మన జిల్లాలో నిన్న జిల్లా లెక్క ప్రకారం దగ్గర 10,000 ఎకరాలకు రైతు బంధు వాళ్ళు డబ్బులు ఇచ్చారంట. అది వ్యవసాయ భూమి కాదు. అది అట్లా లెక్క తీస్తే మొత్తం 21,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమైంది గతంలో. ఇవాళ మనం లెక్కలు తీసి మరి అందరు కూడా రైతు పండించే పంటకు మరి భూమికి ఎకరానికి 2 విడతల 6,000 చొప్పున 12,000 రూపాయలు ఇస్తామని నిర్ణయించుకుని అది కూడా 26వ తారీఖు తర్వాత ఇస్తారు. సో ఈ విధంగా అంటే పేదల పక్షాన మీకు అందరికి కూడా అన్ని విధాలుగా ఇటు ఒకవైపు ఇండ్లు, ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కూడా రాబోయేటన్నీ కూడా మహిళల పేరు మీద వస్తాయి. సో ఇప్పుడు గతంలో వాళ్ళు ఏం చేసిర్రు, ఇప్పుడు ఆ రాజకీయం అదంతా కూడా ఇక్కడ మీ దగ్గర ఇప్పుడు మాట్లాడకుండా మీకు అందరు కూడా తప్పకుండా ఇంకొకటి చెప్పాలి. ఇప్పుడు మీరు అందరు కూడా ఉపాధి హామీ కూలీలు అందరు కూడా ఇప్పుడు అందరూ మీరు అనుకుంటుండే ఏంటంటే భూమి ఉన్న వాళ్ళకే కరెంటు ఫ్రీ ఇస్తున్నారు, భూమి ఉన్న వాళ్ళకే మరి 500 బోనస్ ఇస్తూ ఉన్నారు రైతుకు, మరి వాళ్ళకి వ్యవసాయం రుణాలు మాఫీ అయినాయి, మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా అంటూ ఉన్నారు. మరి భూమి లేని నిరుపేదల సంగతి ఏంది, మరి మా సంగతి ఏంది అని అన్నప్పుడు ఎలక్షన్ కంటే మేనిఫెస్టోలో ముందే మనం పెట్టినాం. ఒక్కొక్క ఎవరైతే మన వ్యవసాయ కూలీలు ఉన్నారో, ముఖ్యంగా ఉపాధి హామీ కూలీలకు ఆ కార్డు ఉన్న వాళ్ళకి అందరికి కూడా ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు కూడా ఇప్పుడు ఈ 26వ తారీఖు నుండే మనం ఇస్తా ఉన్నాం. ఇక్కడ డెఫినెట్గా చాలా మంది జాబ్ కార్డు హోల్డర్స్ ఉంటారు కదా. సో ఎవరైతే మీరు 20 రోజులు పనిచేస్తే చాలు, దాంట్లో జాబ్ కార్డు ఉంటే చాలు, మీకు నెలకు 1,000 రూపాయలు చొప్పున సంవత్సరానికి 12,000 రూపాయలు. అది నెల కాకుండా 2 విడతల్లో ఒకసారి 6,000, ఇంకోసారి 6,000 మీకు ఇస్తాం. సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరమ్మ పార్టీ అంటే మరి మాట మీద ఉంటాం, చెప్పింది చేస్తామన్న భావన మీకు అందరికి ఉంది. అది చేస్తున్నాం కూడా. ఎన్ని కష్టాలు మీకు అందరు కూడా తెలుసు. గతంలో 10 సంవత్సరాలు మనం తెలంగాణ వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మన పొలాలకు నీళ్ళు వస్తాయి, మరి మన ఆర్థికంగా అందరం బాగుపడతామని అనుకుంటే 10 సంవత్సరాలు ఏది జరగలేదు. ఇంకా నిరుద్యోగం పెరిగింది, అవినీతి పెరిగింది. మరి ఇలా రాష్ట్రం మొత్తం ధనిక రాష్ట్రం తీసుకొని పోయి అప్పుల పాలు చేసినటువంటి సందర్భంలో మరి మీరందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మాకు మళ్ళీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దు, మరి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా, ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి మీరు ఓట్లేసి మా ప్రభుత్వాన్ని గెలిపించారు. సో దానికి వల్ల ఎన్ని అప్పులున్నా కానీ పైసా కూడబెట్టి మీ అందరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి పేదవారిని ఆడుకోవడానికి ఇవన్నీ సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్నో పథకాలు మీకు పేదల కొరకు తెస్తాం. తప్పకుండా మీ అందరి జీవితాలలో వెలుగు నింపడము, ఇండ్లు లేని వారికి ఇండ్లు ఇవ్వడము, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మీకు ఉద్యోగాలు అంటే కూడా నాకు గుర్తుకొచ్చింది, గతంలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా ఉద్యోగాలు రాలే. ఇవాళ మనం 60,000 మంది ఉద్యోగాలు ఇచ్చినాం ఈ సంవత్సరంలోనే. ఇంకా ఇప్పుడు రాబోయే కాలంలో మనం స్కిల్ యూనివర్సిటీ కూడా హైదరాబాద్లో పెడతా ఉన్నాం. దాంట్లో మీ పిల్లలందరినీ కూడా స్కిల్ యూనివర్సిటీలో జాయిన్ చేసుకోవచ్చు. అంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్ కోర్స్ కింద వాళ్ళకు 100% జాబ్ గ్యారంటీ కింద మనం అలా ఇస్తాను. అలా అంటే అప్రెంటిస్‌షిప్ ఒక 6 మంత్స్ వరకు నుండి 6 ఏళ్ళ వరకు కూడా ఉంటుంది, మాస్టర్ స్పెషాలిటీ వరకు కూడా ఉంటుంది. ఆ స్కిల్ యూనివర్సిటీ యొక్క ఏంటంటే ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు ట్రాక్టర్ మెకానిక్ ఉన్నాడు, మరి ఇక్కడ సీనియర్ మెకానిక్ దగ్గర నేర్చుకునే తప్ప ఒక ఇన్స్టిట్యూషన్లో ట్రైనింగ్ లేదు. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు సెల్ ఫోన్ మెకానిక్ ఉన్నాడు, మనకు వాచ్ రిపేర్ చేయాలనుకుంటున్నాము, లేకుంటే కార్పెంటర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఒక ప్లంబర్ ఉన్నాడు, వాళ్ళకు అందరు కూడా మనం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఇవాళ మనము ఏదైనా కారణాలతో దుబాయ్ పోయినా ఇంకా వేరే కంట్రీలో పోయినా కానీ ఇప్పుడు వచ్చే శాలరీ కంటే డబుల్ శాలరీ వస్తుంది. ఇక్కడ కూడా జాబ్ కంపల్సరీ అందరు ఇండస్ట్రీస్తో లింక్ పెట్టి మనం ఆనంద్ మహేంద్ర గారిని దాని వైస్ ఛాన్సలర్గా పెట్టుకొని ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్కి ఇండస్ట్రీ లింక్ పెట్టుకొని 100% జాబ్ గ్యారంటీతోనే మనం ప్లేస్మెంట్తోనే మనం ఆ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రధాన సమస్య చదువుకోవడం కాదు, చదువుకున్న తర్వాత దానికి ఉద్యోగం దొరకాలి, వాళ్ళ కుటుంబాన్ని సాధాలి, వాళ్ళు కూడా బాగా బతకాలంటే మరి ఉద్యోగం కంపల్సరీ. కాబట్టి దాంతో జాబ్ ఓరియంటెడ్ కొరకు స్కిల్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతా ఉంది. మీరు మీ పిల్లలందరూ కూడా ఇప్పుడు మన దగ్గర కొంతమంది ఇప్పుడు ITI చేసి పాతకాలంలో ఎప్పుడో 60 ఏళ్ళ కింద ఉన్నటువంటి టెక్నాలజీని వాడుతూ ఉన్నారు.
పాలిటెక్నిక్లు అట్లనే ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు పాలిటెక్నిక్లు కానీ ఐటీఐలు కానీ ఏం చేశారంటే ఇవన్నీ కూడా స్కిల్ యూనివర్సిటీకి అప్గ్రేడ్ చేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద దాన్ని అప్గ్రేడ్ చేసి టాటా కన్సల్టెన్సీ వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి ఇట్లా జాబ్ ఇట్లా అంటే మనం ట్రైనింగ్ ఇస్తే తెల్లారే జాబ్ వస్తుంది. ఆ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది జాబ్ కూడా. సో ఆ విధమైన ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఒకవైపు నిరుద్యోగం నిర్మూలన, ఒకవైపు పేదరికం నిర్మూలన, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, మరి ఇవన్నీ కూడా సన్న బియ్యము ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ఒకవైపు రైతులను ఆదుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ తెలంగాణ, అందుకే మనం ఏమంటున్నాం, ఇలా అప్పుల తెలంగాణ ఇచ్చిపోయినటువంటి కేసీఆర్ ఇవాళ 1 ఇయర్లోనే మనము భారతదేశంలో నంబర్ 1 రాష్ట్రంగా నిలవబోతా ఉంది. అంటే జీడిపి అండ్ మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక్కొక్క వ్యక్తికి తలసరి సంవత్సరం ఆదాయము ఇలా భారతదేశంలోనే మన తెలంగాణ నంబర్ 1 ఉంది, 4 లక్షల పై చిలుకు. అంటే అందుకే ఇవాళ పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనకి ఇవాళ ఇప్పుడు అంతకుముందు కూడా ఇక్కడ వేరే కంట్రీలకు పోయి మరి పెట్టుబడులు తెచ్చారు. ఇప్పుడు దావోస్ కూడా పోతా ఉన్నారు. మనకి పెట్టుబడులు వస్తున్నాయి. మన తెలంగాణ ఇవాళ నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే మరి ఇవాళ. అందుకనే మనం ఏమంటున్నాం, ఇప్పుడు రైజింగ్ తెలంగాణ అంటున్నాం. తెలంగాణ రైజింగ్ కొత్త రాష్ట్రమే. 29 రాష్ట్రాలలో ఇవాళ మనం అతి చిన్న రాష్ట్రము, అంటే చిన్న వయసున్న రాష్ట్రం అంటే తెలంగాణ 2014లో. ఇవాళకి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలనే మనం ఎక్కడో ఇవాళ భారతదేశంలో నంబర్ 1 స్థాయికి ఎదుగుతూ ఉన్నాం. ఇంకా ఇవాళ మనకు పోటీ వేరే రాష్ట్రాలతో కాదు, మరి ప్రపంచంతో పోటీ అనే విధంగా మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. కాబట్టి మీరు తప్పకుండా మీ కోరికలన్నీ కూడా ఇక్కడ ఇచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చారు. మీకు తప్పకుండా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతాం, కలెక్టర్తో మాట్లాడతాం. త్వరలోనే మరి మీకు అందరూ కూడా పట్టాలు ఇప్పిస్తాం, మీకు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇప్పిస్తామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ, మీరు మాత్రము మరి కాంగ్రెస్ పార్టీని ఆదరించాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, నన్ను ఓట్లేసి గెలిపించారు. తప్పకుండా ముందు ఇంకా రాబోయే ఎన్నికలు కూడా ఉన్నాయి. సో అన్నీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే తప్పకుండా మీ వెంట మేము ఉంటాం. ఏదైనా ఒక అభివృద్ధే కాదు, ఏదైనా మంచి చెడు, మీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదున్నా అంటే మీతో పాటు మేము కుటుంబ సభ్యులుగా మీతో ఉంటామని చెప్పి మీకు ఏమాత్రము అనుమానం లేకుండా మరి అంటే మీతో పాటు మేము మీ ఒక సోదరుడిలాగా లేకుండా మీ బిడ్డలాగా మేము ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి పెద్దలు ఈ ప్రియదర్శిని మహిళా కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ అందించినటువంటి మన దుప్పట్లను మనం తీసుకొని మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాం. మరి ప్రియదర్శిని మహిళా కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్ వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా సోదరుని వీళ్ళు మొదటి నుండి కూడా ప్రజాసేవలో ఉన్నారు, మరి చాలా సోషల్ వర్క్ చేశారు. వీళ్ళకి ప్రత్యేకమైన అభినందిస్తూ, మనిషికి చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ మనతో పాటు పక్కవాడు కూడా బాగుండాలి, మరి కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకోవాలా అనే ఆలోచన ఏదైతే ఉందో అది 5 రూపాయలే కావచ్చు, 10 రూపాయలే కావచ్చు, తెల్లారి అమ్మాని లాంటి లక్షలే కావచ్చు, కానీ ఒక పక్కవాడిని ఆపదలో ఉన్న వాడిని ఆదుకోవాలో అనే ఒక మానవతా కోణం, ఒక దృక్పథం ఏదైతే ఉందో దాన్ని మనము తప్పకుండా హర్షించాలా. అలాంటి దృక్పథం ఉన్నటువంటి సోదరిమణిని ప్రత్యేకమైన అభిమానిస్తూ మరి అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాము.